ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటే నిజం కాదా? కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరుపైన, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపైన ప్రధాని మోదీ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన అక్షింతలేశారు అంటూ వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల కంట్రోల్‌లో సరిగ్గా లేదు లాంటి వార్తలొచ్చాయి. గణాంకాలు చెప్తున్నాయి. సో, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్‌ని సూచిస్తున్నాయి కదా! ఇది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది? ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు వాంఛనీయమవుతుంది? ఈరోజు గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో తామేం చేశామో చూసుకోవాల్సిన అవసరం లేదా? నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారేంటి మీ కార్యకర్తలను అడిగితే మాట్లాడిన మాటేంటి? నన్నెవడో అంటే నన్నెవడో ఏదో అంటే మా కార్యకర్తలకు ఎవరికో నలుగురికి బీపీ వచ్చింది. బీపీ వచ్చి పోయి ఆ కార్యాలయంపై దాడి చేశారు అని మాట్లాడారాయన. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడినంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు బీపీలొచ్చాయి. వాళ్ళు పోయి ఏదో అటాక్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అప్పుడు ఆయన అలా అన్నారు. ఇప్పుడు ఈయన అలాగే అంటారు. ఈయన ఇలా అనకపోయినా అలాగే చేస్తున్నారు. స్వేచ్ఛనిచ్చేశారు అటాక్స్ చేయడానికి.